ఓ దిక్కు దుమ్ము ధూళి, ఇంకో దిక్కు పొగ. అసలు ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏమైంది అని అనుకోవాల్సి వచ్చేటట్టున్నదుల్లా పరిస్థితి చూస్తుంటే మొన్నట్లనేమో ముక్కుకు ఆపరేషన్ అయింది, ఇప్పుడేమో భుజానికి ఆపరేషన్ చేయాల్సిందే అంటున్నారు డాక్టర్లు. మరి ఇక తేపతేపకు పవన్ కళ్యాణ్కి ఇట్లెందుకు అవుతుందని జన సైనికులు జర నారాజు అవుతున్నారట. మరి ఆ ముచ్చటేందో పూరా కరుచుకుందాం పాండ్రుల్లా. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు చాలా రోజుల సంది భుజం కండరాల నొప్పి లేస్తున్నదట. ఎంతకు తక్కువ అయితలేదట. మరి ఎందుకు ఇట్లా అవుతుందో చెకింగ్ చేపిద్దామని ఇంటామని తీసుకొని బొంబాయిలున్న కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ దవాఖానకు పోయిండు. ఇక రెండు భుజాలను పరీక్ష చేసిన అక్కడి డాక్టర్లు భుజంలో ఉండే రొటేటర్ కప్పుతున్నట్టుగా ఇంకో రెండు కండరాల గాయం తీవ్రత చాలా ఎక్కువ ఉన్నట్టు చెప్పిర్రట. ఇక దీనికి చికిత్స చేసినా సెట్ కాదు, తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందేనని డాక్టర్లు సలహా ఇచ్చిర్రట. కాకుంటే పవన్ సారు ఇదొక్క పని మీదనే బొంబాయికి పోలేదు కాబట్టి వచ్చిన పనులన్నీ అయిపోయాక దాని గురించి ఆలోచన చేస్తానని చెప్పిండట. ఇక ఆడికెంచి సీదా ముంబైలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కు పోయి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసిండు. ఏపీలా తూర్పు కనుమలల్లా పులుల సంఖ్య తగ్గిపోతున్నది కాబట్టి మహారాష్ట్ర నుంచి 2 ఆడపులులు ఇవ్వాలని దేవేంద్ర ఫడ్నవీస్ ను అడిగితే ఇస్తామని ఒప్పుకున్నదట అక్కడి సర్కారు. ఇక ఇదిట్లుంటే అసలు పవన్ కళ్యాణ్ కు తేపతేపకి ఎందుకు ఇట్లా అవుతున్నది, ఓటి పోయే వరకు ఇంకోటి ఇట్లా ఎందుకు పానంలో తక్లీఫ్ అవుతున్నది. ఎన్నెల్లేంది ఈ నడవ పూజలు కూడా ఎక్కువనే చేస్తున్నాడు కదా, అయినా పానంలో సుస్థి అయ్యి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడని తెగ ఆలోచనలు చేస్తున్నారట జన సైనికులు. కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ కు ఎప్పటో జిట్టి తాకినట్టే ఉన్నది, అందుకే ఇట్లా అవస్థ పడుతున్నాడని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ అయితే ఆపరేషన్ చేయాల్సిందేనన్న ముచ్చట తెలిసి చాలా నారాజు అయ్యిండు. 15 ఏళ్ల కింద గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ చేస్తుంటే తలిగిన గాయాలు ఇవని బాధపడ్డాడు. గుజరాత్ లో షూటింగ్ చేస్తుంటే గుర్రం మీద నుంచి కింద పడితే తాకిన దెబ్బలకు అప్పుడే డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినా ముందుగా సినిమా పూర్తి చేద్దామని చెప్పిండు. 15 ఏళ్ల సంది నడుము భుజం నొప్పితోని నరకం అనుభవిస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్ రాసుకొచ్చిండు. దీంతోని పవన్ కళ్యాణ్ భుజం నొప్పి వెనకాలన్న అసలు ముచ్చటేందనేది బయటికి తెలిసింది. మరిగా పవన్ సారు ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటాడో తెలియదు గాని జల్దీనైతే కోలుకొని రాబోయే రోజులల్లా రాష్ట్రాన్ని ఇంకింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని అయితే మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. రైతులు రైతు భరోసా పైసల కోసం, అవ్వాతాతలు పెన్షన్ల కోసం, మహిళలు నెలకు 2500 పథకం కోసం, ఇండ్లు లేనోళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారుల్లా. కానీ చెయ్యిపాటి సర్కారు పాలనల సంక్షేమ పథకాలన్నీ వెయిటింగ్ లిస్టులో పడ్డాయి. కొన్ని పథకాలు షాలై ఆలస్యమవుతుంటే ఇంకొన్ని పథకాలు షాల్ చేసేందుకు ఆలస్యమవుతున్నాయి. సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్ల పొద్దు గడిచిపోయినా పరిస్థితి అయితే మారతలేదు కదా. అందుకే గీడ కొందరు ఏం చేసిండ్రో చూడుండ్రి. నెల మారింది గాని మళ్ళా అదే కతుల్లా ఎప్పట్లెక్కనే మళ్ళా ఎదురు చూపులే మిగిలినాయి. ఓ పక్క రైతులు రైతు భరోసా పైసల కోసం కళ్ళు కాయలు కాస్తాట ఎదురు చూస్తుంటే ఇవాళ వేసే కార్యం చాలు చేసింది సర్కారు. ఇక పెద్దలేమో పెన్షన్లు పడక నారాజైతారు పాపం. చేతికి అందాల్సిన పెన్షన్ పైసలు రాకపోయేటాలకు ఓపిక నశించి రోడ్డెక్కిరిగో ఇట్లా. మహిబాద్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచెర్ల ఊళ్ళే అవ్వాతాతలు ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగి నిరసన తెలిపిర్రు. పెన్షన్లు వెంటనే వేయాలని పట్టుబట్టి కూర్చున్నారు తొవ్వ మీద. అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాకా కదిలేదు లేదని అనటాలకు తొవ్వ మీద బండ్లన్నీ ఎక్కడియక్కడనే ఆగిపోయినాయి. మరి ఏం చేస్తారులా పాపం. ఉప్పుకు పప్పుకు అయితే అనుకుంటే ఇది వరకు అతి గతి లేదు సర్కారు సాయం. చూసుకుంటా పోతా అంటే జనాలకు సర్కారు నుంచి అందాల్సిన పథకాల సాయం అంతా కొండ లెక్కనే వేరుకుంటా పోతాంది కదా. రుణమాఫీ మొత్తం మంది గాకపాయే, రైతు బంధు అందరికి వేయకనే పాయే, పెన్షన్ల కోసం అవ్వాదాతలు ఇట్లా ఎదురు చూసుడు కాబట్టి మరిగా సర్కారోళ్ళు ఇప్పటికైనా ఏదైనా తీపి వార్త చెప్తారో ఎట్లనో చూడాలిగా. మరి చీరల గొప్పతనం చెప్పుకుంటా మైలక్కెలకే చీరల అందాన్ని తెచ్చిపెడతాయని ఎన్నో పాటలు రాసిండ్రుల్లా మన సినిమాల్లో. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువనే మైలక్కల నిండుతనాన్ని డబుల్ త్రిబుల్ కూడా చేసినాయి చీరలు. అసొంటి చీరలు ఇప్పుడు మైలక్కలకే కాకుండా కరువు కాలంలో మొలకలకు జీవం పోతున్నాయి. గదెట్లనో మీరే చూడండి. ఉన్న దాంట్లో కొత్త కనిపెట్టుట్లా రైతన్న తర్వాతనే ఎవలైనా టెక్నాలజీతోని పనులు అలకగా చెయ్యాలన్నా, కరువు కాటకాలు పరారైతట్టు చెయ్యాలన్నా రైతన్న తర్వాతనే ఎవలైనా. అగో చీరల గొప్పతనమని రైతన్నల తెలివి ముచ్చట్లు చెప్తున్నారని గరానికి రాకుండ్రుల్లో ఇగో ఇడ కుద్దుగా వేర్చినట్టు కనబడుతున్న చీరలు రైతన్న వేర్చినయేనుల్లా. మరి గట్లెందుకంటే ఇయ్యాల రేపు వానలు సరిగా పడేటట్టు లేవు, పడినా ఎప్పుడు పడతాయో తెలియకుంటున్నాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బాయిలల్ల నీళ్లు సూతం పాతాళానికి పోయినాయి. అసలుకే కాలం వెనుకకు పోతున్నది. ఈ కొద్దిపాటి నీళ్లను దోబూజులాడుతున్న వానలను నమ్ముకొని ఇత్తనాలు వెడితే పంట చేతికి రాదని కరువుకెంచి పంటలను కాపాడేతందుకు ఈ చీరలు ఉపాయం చేసిండు గీ రైతన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిగురుపాడు మండలం అనంతారం కాడుంటాడు. దుక్కి దున్నినాక సాళ్లు వేసి సాలల్లా ఇత్తునాలు వేసిండ్రు. ఇత్తునాలకు ఎండ తలగకుండా మీద పాత ముతక చీరలు వర్షిండ్రు. ఇక నీళ్లు పెడితే చీరలు తడిచి తడి ఆరకుండా చాలాసేపు అట్లనే ఉంటదన్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది.
మేము ప్రతి సంవత్సరం మిర్చి సాగు చేస్తాం. సంవత్సరం గింజలు కొనుక్కొచ్చి మా పొలంలోనే మేము దుక్కి మంచిగా 3-4 సార్లు దున్నుకొని విత్తనాలు నాటుకొని ఇట్లా చీరలు వాతావరణం ఎండ ఉంటుంది కాబట్టి మేము ఎండకి తొందరగా ఆరిపోకుండా నీళ్ళు పెట్టింది మంచిగా తేమ శాతం మంచిగా ఉండి తొందరగా మొలక శాతం రావడానికి ఇట్లా చీరలు కప్పుతాం. మేము నర్సరీలు ఇవ్వాలంటే మాకు ఖర్చు అధికంగా అవుతుంది కాబట్టి మేము ఈ పద్ధతిలో చేసుకుంటాం. కష్టపడితేనే మాకు ఇది బాగా ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కౌలుకి మందులు రేట్లు ఈ పెట్టుబడి బాగా మందు కట్టల రేట్లు పెరిగినాయి. దానివల్ల మేము ఈ విధంగా చేసుకోకపోతే మాకు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. షెడ్ నెట్లు నర్సరీలల్లో మొక్కలు పెంచుడంటే అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఈ కరువు జమానాల మొలిసిన కొసెల్లుడు అనుమానమే. గందికే అగ్వలయ్యేటట్టు పాత చీరలు ఉపాయం చేసిండన్నట్టు. రంగులేలిసినాయి, పోగులు పోయినాయి, శంకీలు రాలినాయి, మన మైలక్కల తాన ఉత్తగనే వడింటాయాయే. వాటిని అగ్వసగ్వకు వట్టుకత్తే అల్కగా ఒడిచిపోవుడేనాయే. ఇట్లా ఒగలను చూసొకలు అటు దిక్కు శానా మంది గిదే వాటిస్తున్నారట. కానీ రేపు రాష్ట్రమంతా పాకి పాత చీరలకు డిమాండ్ పెరిగినా పెరుగుతుంది కావచ్చు. పోన్రి అమ్మలక్కలు చూసిండ్రు కదా ముత్క చీరలతోని ఎంత ఫాయిదా ఉన్నదో. గిన్నెలు బోకెలేకేయకుండా దాసుకోన్రి, రైతన్నలకు అప్పచెప్పుండ్రి. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వంచిన చీరలను పొలాలకు బెదుర్ల కోసానికి వాడుతున్నారని అప్పటి ప్రతిపక్ష పొల్లు ఎడ్డిచ్చిండ్రు గాని ఈ జమానాల గా చీరలుంటే మస్తు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు కావచ్చు కారుపాటోళ్ళు. చీరలు మంచిగా పనిచేస్తున్నాయని పల్లెత్తు మాట సుత్తం ప్రతిపక్షాలు అనేటి కామన్ అంటున్నారు కామన్ పబ్లిక్. ప్రైవేటు బల్లే చేరిన కానుంచి పరీక్షలు అయిపోయేదాకా ఫీజుల మీద ఫీజులు గుంజుడే గుంజుతుంటారు. డొనేషన్లని, ట్యూషన్ ఫీజులని, వయ్యిల పైసలని, డ్రెస్సులకు, బూట్లకు, గుండు పిన్ను కానుంచి పరీక్షలు రాసే పేపర్ల దాకా ముక్కు విండి వసూలు చేస్తుంటారు. బడికి రాకుంటే ఫైన్లని, బడి డ్రెస్సు లేకుంటే ఫైన్ అని ఏ చిన్న తొవ్వను కూడా ఇడిచిపెట్టరు. ఇక సర్కార్లకు అవేముండయని చాలా మంది పేదోళ్ళు సర్కార్కే పంపుతుంటారు పిల్లగాండ్లను. హాస్టల్ల సుతం అన్ని ఫ్రీయే, కానీ గీ హాస్టల్లో మాత్రం అట్లా కాదుల్లో. విద్యార్థులు భయంతో ఉండేటందుకు ఫియర్ ట్యాక్స్ అని వేస్తున్నారు. ఎవరు వస్తారు ఎవరు పోతారని తెలియదా? ఎవరు వచ్చారు సార్లు ఎందుకు నీ జేబులో ఇప్పుడు పిల్లలు అన్ని వసూలు ఉన్నాయి. ఇగో ఇగో చూడు, ఈ ఎందరి వసూలు చేస్తున్నావు చూసుకో ఒకసారి. ఇది చూడు ఇగో. ఓ నీ పాపం పాడుగాను. వీళ్ళు ప్రైవేటోళ్ళను మించిపోయేటట్టే ఉన్నారు కదా ఇడిచిపెడితే. రూళ్లు తప్పితే ట్రాఫిక్ వాళ్ళు ఫైన్లు వేసినట్టే ఆల్చంగా వచ్చిన పిల్లగాండ్లకు ఫైన్లు వేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు కాడున్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పంతుళ్ళు. హాస్టళ్లకు సెలవులు వచ్చినాయంటే మళ్ళటు దిక్కు చూడాలంటే పిల్లగాండ్లు మల్ల గుల్లాలు పడుతున్నారు. అన్ని బళ్ళ కంటే ఇంకిన్ని రోజులు ఎక్కువనే సెలవు తీసుకుంటారు, నిమ్మలంగా వస్తుంటారు. అయితే అట్లా ఆలస్యమైనందుకు ఇక్కడి సాలరు మస్తు స్ట్రిక్టుగున్నారు. పైసల వసూళ్లకు చిన్నపాటి వయ్యినే పెట్టిండ్రు. కట్నాలు కదా రాసినట్టు భద్రంగా రాసి పైసలు గుంజుతున్నారు. అటు దిక్కే ఉండే గియన్న వాళ్ళ బిడ్డను హాస్టల్లో వడగొడదామని పోయిండట. సారు బుజ్జికి రాబుద్ది కాలేదు, జరంత ఆలస్యమైందని చెప్పబోతే ఫైన్లు ముచ్చట చెప్పి సల్ల జంటలు పట్టేటట్టు వేసిండ్రు. ఇన్నొద్దులు ఆలస్యమైనందుకు బరాబర్ 200 కట్టాల్సిందేనని ఆర్డర్ వేసిండ్రు. వార్డెన్ సారును బతింలాడినా ఇడిచిపెట్టలేదట. ఇక దేవుడా అనుకుంటా కట్నం చదివించుకున్నాడట. ఈ నొక్కతాన్నే కాదు హాస్టల్లున్న చాలా మంది అమ్మనాయనల తాన 100-200 వసూలు చేసిండ్రు. రషీదుల సొంటి అయితే ఏం లేవు. కానీ పిల్లగాండ్ల తల్లిదండ్రులకు డౌట్ కొట్టకుండా చిన్న బుక్కు పెట్టిండు. మరి ఈ పైసలను ఏం చేస్తారో ఏమో గాని సర్కార్ హాస్టల్లో పైసలు వసూలు చేసుడేందని మస్తు గరం అవుతుండ్రు పిల్లగాండ్ల అమ్మ నాయనలు. గట్టిగా నిలదీస్తే పిల్లగాండ్లకు భయం ఉంటదని సెలవిచ్చిండు గాని ఫైన్లతోని పిల్లగాండ్లకు ఎట్లా భయం ఉంటదో ఈ సార్కే తెలవాలి. మరి పైసలు లేవని సర్కారుకు పంపితే ప్రైవేటుల కంటే ఎక్కువనే ఫైన్లతోని గుబులు పెడుతున్నారని రంది పడుతుండ్రు అమ్మ నాయనలు. అడ్డగోలుగా వసూలు చేసేటోళ్ల మీద గొట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. వసూలు చేసిన పైసలను పిల్లగాండ్లకే వచ్చేటట్టు చెయ్యాలని అంటున్నారు. ఈ ఫైన్ల రోగం రాష్ట్రమంతా వాకితే పేద తల్లిదండ్రులు బడంటేనే గజగజవనికే కాడికస్తది. పిల్లగాండ్లు చదువులకు దూరం కావాల్సి వస్తది. కాబట్టి చదువుల శాఖ పెద్ద సాలరు ఇసొంటోళ్ల మీద నజరేసి గొట్టు చర్యలు తీసుకోండ్రి, సరేనా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకుని ఆడుచుకుందాం పాండ్రులా. తాత ఏం చేస్తున్నావే? వానలు కురవాలి, పంటలు పండాలి, మొక్కే తల్లి మంచిగా మొక్కు. పోయినేడు నీ చేత ఇత్తనాలు పెడితే మంచిగా పంట దండిగా పండిందని ఈ ఏడు కూడా నీ చేత కొత్త సార్లు చేపిస్తే వానలు అటే పీకే, పెట్టిన ఇత్తనాలు కూడా అటే పీకే. ఏం చేస్తాం, మంచిగా మొక్కు. మొక్కినవా? అంతే అంతే. నెత్తి మీద దరిద్రాన్ని పెట్టుకొని ఒంటి మీద సెంటు రుద్దుకుంటే ఏమవుతుంది కారా? నువ్వే పెద్ద దరిద్రంగానే. మొక్కు, మంచిగా మొక్కు. అగ్గో
ఏందే తాత చిలక కాడున్న చింత చెట్టు కింద మైసమ్మ తల్లికి గిప్పుడు పూజలు చేస్తాన్లు దేనికే? వడ్లు వాగుల కలిచేది గొడ్లు అట్లా పోతేంది అన్నట్టు యాళ్లకు మంచిగా జీతం వస్తుంది పెండ తచ్చడి పెట్టుకొని తింటాను. నీకు రంజా రౌసా? మాకు పంటలు పండితేనే మా బతుకాయ. అందుకే ఆ పంటలను ఇచ్చే దేవుళ్ళకు పబ్బది వచ్చి మొక్కుతాను. ఏం చేయాలి? కాలం కనికరించలేదా? మా కట్టం తీరుతలేదా? అయ్యో లోకం మీద నువ్వు ఒక్కనివే వ్యవసాయం చేసి పంట పండించి జనాలకు తిండి పెడుతున్నట్టు నీళ్ళుగా పడుతుంది ముసలోడా. కాలం కాకుంటే పంటలు వండకుంటే అందరికి తిప్పలే ఉంటది, నీకొక్కనికే కాదు. అంత తిప్పలవుతుందని తెలిసిందానవు ఎన్నడన్నా నీ ఏ ప్రేసి ముఖానికి దేవుడా కాలం మంచిగా రావాలి అని చెప్పి పబ్బది వచ్చినావే? ఎడమ చేత ఎన్నడన్నా ఎవరికన్నా దానమన్నా చేసినావే? ఇవో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలని బాగా సాలు వలుగుతాను పీకొని ముసలోనికి మందిని మాటలనంది ఏడ పొద్దుపోదు, ఎప్పుడు చూడు మా మీద వాడు ఏడ్చుడేనాయే. మీరు తెచ్చి పెడతా అంటే నేను రికాం కూర్చొని తింటాను కావచ్చు. నా రందులు నాకున్నాయి. నన్ను మాటనకు మళ్ళీ నాతోటి రోత మాటలు పడకు. నువ్వు నీ వార్తలు నువ్వు చదువుకో. కాయమ్మకొందానా తండ్రి దేవుడా, అప్పులు తీసుకొచ్చి పంటలు వేసుకున్నావు. నువ్వు కనకరిస్తావని తొలకరి వాన గురిపిస్తావని ఆకాశం దిక్కు చూసుకుంటా పబ్బది పడతాను. దేవుడా ఒక్క వాన గట్టిగా గురిపించి పో, నీ పుణ్యం ఉంటుంది. నీ కాలు మొక్కుతా బాంచాను. కరెస్ట్ కలిగిందా బుద్ధి. నిజానికి పోయినసారి ఆరుద్ర కార్తె వరకు 20% వర్షం కురిసింది కానీ ఈ ఏడు కనీసం 5% వర్షం కూడా నమోదు కాలేదటనే. మరి ఎల్నినో ప్రభావం చేయబట్టి ఈ ఏడు వర్షాలు ఉన్నట్టో లేనట్టో అర్థమైతలేదే తాత. ముక్కోటి దేవతలందరికీ పబ్బది వచ్చి మొక్కుతానం గాని కనికరించాల్సిన వాన దేవుడే కనికరించలేడా? మా రైతుల కన్నీళ్లు దూర్తలేడా? ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోము. మురకశిర కార్తెల ఇత్తనాలు మురిగిపోయేటట్టు కొట్టాల్సిన వాన చినుకు పత్తకు లేకపాయ. కనీసం ఆరుద్రలనన్నా అజ్జల నూకలు నానేటట్టు ఉంటాయి ఎప్పటికీ. అట్లా కొట్టాల్సిన వానలకు ఆదు లేదా బూదు లేదా? ఇక వచ్చే కార్తులు పెద్ద పూసాల చిన్న పూసాల అసలేరు. ఇక అవి ఆదుకుంటాయో మా రైతులను ఆగం చేస్తే ఇక వాటికే తెలియాలి. తల్లి వాన దేవుడా తండ్రి ఏడున్నావు. నీ అవ్వ కరువేండ్లైతే కాలం రోజులు అంటారు, వానలదేమున్నదే ఒక్కరోజు రాత్రికి షెల్టర్ నింపి పోతుంది. కాలం కాదని మీరేం నారాజు కాకుండ్రు ఇప్పుడే. అరే కాలం కావాల్సిన యాలలా కాకుండా పంటలన్నీ ఎండిపోయినాక కాలం అయితే ఏమిటికే మా కాచికి పెట్టుకోవా చెప్పు? ఇప్పుడు ఆ వచ్చిరాని వాన చిలుకులు పడంగానే పత్తిత్తులు పెట్టుకున్నావా? నీళ్ళు నిప్పులో కట్టి ఇప్పుడు వాటిని మొలిపించినాం. ఆ ఉన్న బాయిల నీళ్ళు కూడా అడుగంటుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పత్తి చేనులకు ఏ నీళ్ళని కట్టుకోని చెప్పు? మేము అయితే దునకాలే. కాలం కాకుంటే మా బతికి ఏం కావాలి? అవును అది కూడా కరెక్టే. కాలం కాకుంటే పంటలకే కాదు తాగేతందుకు కూడా నీళ్ళకి తిప్పలే అవుతుంది. రాజా నిన్ను ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఎప్పుడు వస్తానవురా? మా భార్య వాళ్ళ అవాయింటికి పోతానంటే దింపేస్తానా? సరే సరే కానీ దేవుని మంచిగా మొక్కుదురా. ఎవరి మొక్కులో ఏ మాయ ఉన్నదో, ఎవరి చేతిలో ఏ గుణం ఉన్నదో వాడు మొక్కుతానన్నా మరి కాలం అయితే కావచ్చు. మొక్కురా మంచిగా మొక్కురా. మంచిగా మొక్కు. కాలం కావాలనుకుంటే ఎవరో మొక్కితేనో మొక్కకుంటేనో కాదే తాత. వానలు కురవాల్సిన టైం వస్తే తప్పకుండా కురుతాయి, చెరువులు నింపుతాయి. ఈమె ఈనేటోళ్ళు ఉంటే పొద్దున్న కోచి 29 ముచ్చట్లు చెప్తాంటదా బుద్ధి. ఎవరి మొక్కులో ఏ మాయ ఉన్నదో, ఏ చెట్టులో ఏ దేవుడు ఉన్నాడో మొక్కని రాదు. నీకేమైతుంది? మా రైతులం భూమి మీద ఉన్న పంచభూతాలను మొక్కుతాం కానీ నీ అసొంటి భూత ప్రేతాల మాటలు నమ్మవు. ఆ శివన్ గారు రాసిచ్చిన వార్తలు నువ్వు చదువుకో. మా దాంట్లో ఏలు పెట్టకు. మా పని మమ్మల్ని చేసుకొని మొక్కుడు మందో కళ్ళు తెచ్చే దేవునికి ఆనబోయానే. మనం ఎప్పుడు చూడు దేవుని పేరు చెప్పుకోవాలన్నా పొక్క నింపుకోవాలన్నా ఇదే ఆపతాయ మనకు. ఏమన్నా రంది రవుస్తున్నా వీనికి సిగ్గు తప్పిడానికి. కళ్ళన్నా బాంది అన్న పట్టుకొచ్చి దేవునికి ఆనబోయిపోయినావు అంటాను. ఇక దేవుని ముంగట అద్దరా నాకు మురికి మాట్లాడతాను రాజుగా. అయ్యో అన్నని గంతగానం అంటున్నావు, నీదేడవాయే ముసలోడా? నువ్వెన్నడు మందు తెచ్చుకోలేదు, పుట్టుగా తాగలేదా? లేకిడతానా నా గురించి నీకెందుకేమో లావు నీకుతాను. నాదేమున్నదే? నేను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినా. నేను కట్టాలు రాయాలు అన్ని చూసిన నా ఖర్చులు అన్ని అయిపోయాయి. వాడు పొద్దు పొడిచిన కాడున్నాడు. వాడు కొడుకు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తాడు, కోడళ్ళని ఎప్పుడు చూస్తాడు, బిడ్డల పెళ్ళిళ్ళు ఎప్పుడు చూస్తాడు, మనవలు మనవరాళ్ళు అందరినీ చూడాలి. ఇప్పుడే బొత్తమలుగా ఆగి రోగాలు రొంపులు పెట్టుకొని ఆడపొద్దుగానే చచ్చిపీకితే పొలగల్ల కట్టాలి సుఖాలు ఎవరు చూస్తారు చెప్పు? నేను ఆ ఉద్దేశంతో అన్నా. పొడుగు వేసినా కానీ పత్తికి నీళ్ళు కడతా మోటార్ తుప్ప. సరే సరే గాని ఎగిరిపడి పెద్ద పంటలు వేయకుండ్రి.
నీళ్ళు అవసరం తక్కువ ఉంటే చిన్న చిన్న పంటలు వేసుకోర్రి. పుసుకున్న ఎద్దమద్దం కాలం అయితే ఆ పంటలు వండుతాయి. ఆ ముచ్చట్లు మాకు మాగెరికే కానీ నువ్వైతే ముందుగా రాసిచ్చిన వార్తలు చక్కగా చదువు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పి ఇక కాళేశ్వరం నీళ్ళతోటి ఇక మన చెర్లను నింపమని చెప్పు. గొడ్లకో గోదకో అక్కడికి వస్తాయి. మరి ఏం చేస్తాం? రాయబుజ్జి నేను మోటార్ ఎత్తా, పత్తికి నీళ్ళు కడదు. ఏడికి పోయేది నీళ్ళ వంతు నాది. ఇక మొదలు పెట్టావారా? ఆగి పూనిందంటే నీతోటి ఇదే గోస. నిన్న నీళ్ళ వంతు నీది, నువ్వు నీళ్లు నిన్న కట్టుకోవాల్సి వాడిని పిల్లల్ని తీసుకొని అత్తగారించి పోతే నేనేం చేయాలి? నా వంతు రోజు అడ్డం వస్తాను. వాడిని బలుపు చూస్తావా? ఎట్లా మాట్లాడుతున్నావు? ఇవ్వండి ఎవరు అంత బోడిగా బతకాలని ఊచిపోయడం ఇవ్వండి రా నువ్వు అనేది. బొక్క బలుగుతుందా? తొక్కితే కసరు వెళ్ళాలి మరి. ఈ కాలం ఇట్లనే పోతే ఇసొంటి నీళ్ళ పంచాదులు ఎన్ని అయితాయో ఏమోనమ్మా దునియా మీద. మరి ఇక చూసింది కదా పబ్లిక్, వర్షాలు సరిగ్గా పడకుంటే కథ ఎట్లుంటుందో. మన కాడ అన్ని వర్షాల మీద ఆధారపడి వండించే పంటలేనాయే. అదునుకు నీళ్లు లేకుంటే అరిగోసే ఉంటుంది. ఈ ఏడు వాతావరణం చూస్తేనేమో ఎట్లనో ఉన్నది. మరి ఆ వానదేవుడు మన్నించి సరిపోయినన్ని వర్షాలు పడితే ఏం ఫరక్ కాదు, కానీ లేకుంటే మాత్రం రైతులకు చాలా కష్టమే ఉంటుంది. ఇక చూడాలి మరి ముంగట ఎట్లుంటుంది అనేది. భూమి కౌలుకు పడితే పసలకి ఎంత అవుతుందిలా? మా అంటే ఎక్కువ ఎకరానికి 20,000 రావచ్చు, అంతే కదా. కానీ గిడో కాడ కథ వేరే ఉన్నది. బై 1 get 1 ఆఫర్ లెక్క పంటతో పాటు ఇలువగల్ల మాలు దొరుకుతుంది భూమిలో. అందుకే ఆ భూమిని కౌలుకు పట్టేటందుకు నేనని పోటీ పడతాను రైతులు. మరి ఆ పొలం కథ ఏందో తెలుసుకునేటందుకు ఓసారి ఫీల్డ్ విజిట్ చేద్దాం పాన్రి. బంగారం వసంటి వ్యవసాయం భూముల్లా ఇది. అగో పంటలు వండే ఏ భూమి అయినా బంగారం వసంటిదే కదా. అంత స్పెషల్ గా చెప్తున్నారేంది అని అంటారా? ఎందుకంటే ఇడగానొచ్చే భూముల పంటలు వండుడే గాక బంగారం సుతం వండుతున్నది కాబట్టి. అవు మీరిన్నది నిజమే. కాకపోతే జొన్నగిరి బంగారు గని లెక్క భూమిలకెళ్ళి బంగారం ఉత్పత్తి చేసుడు గాదుల్లో. ఎనికట రాజుల కాలంలో ఇదే జాగలో గుడులుండేనట. ఇక గుడులుండుడంటే గుడిల దేవుళ్ల మీద సుతం బంగారం ఉండే కావచ్చు. ఇదివరకోపారి దేవుళ్ల విగ్రహాలు సుతం దొరికినాయట ఈ జాగల. అంటే గుడులనేటి శానేండ్ల కింది కాబట్టి అవన్నీ ఎప్పుడో భూమిలా అడుగు పట్టిపోయి చరిత్రలో కలిసిపోయినాయి అన్నట్టు. అయితే యాట ఆనలు కొట్టుడు జయ్యంగా, యాటకో 2 సార్లు భూమి దున్నుడు జయ్యంగా తాపకో బంగారం ముక్క దొరికినట్టే దొరుకుతాందుల్లా ఈడ. అట్లనే మొన్నట్ల వారం 10 దినాల కిందట కలుపు తీసేతందుకు కూలి పనికి పోయినోళ్లకు చిన్నపాటి బంగారం ముక్క ఒకటి కండ్ల పడ్డదట. అంతేకాదు కొన్నేళ్ల కిందట ఈ భూమి యజమానికి సుతం దొరికిందట బంగారం. ఇక అప్పట్లో యజమానికి బంగారం దొరుకుడు, ఈ నడమని కూలి పనికి వచ్చినోళ్లకు బంగారం దొరుకుడు. అదిగాక ఎనకట ఇదే జాగలో గుడులుండు. ఈ ముచ్చట్లన్నీ జయంగా ఇప్పుడు ఈ భూమిని బంగారం లెక్క చూస్తున్నారుల్లా అందరూ. 6 ఎకరాలు ఉంటదట ఈ మాగాని మొత్తం. యాట కౌలుకి ఇత్తడు కావచ్చు యజమాని, కానీ మొన్నీ తాపు మళ్ళా బంగారం దొరుకుట్లా ఈ భూమిని కౌలుకు పట్టేటందుకు నేనని పోటీ పడతాన్రు ఇప్పుడు జనాలు. అవసరమైతే కౌలు పైసలు ఎక్కువిచ్చన్నా దక్కించుకుందామని చూస్తాన్రట కొందరైతే. అట్లా మస్తు డిమాండ్ పెరిగింది ఈ భూమికి. ఇది ఇట్లుంటే ఈ బంగారం దొరుకుడు జయ్యంగా మొదటి యజమాని కొడుకు ముంగట పడ్డాడు ఇప్పుడు. మరి ఆయన ఏమంటాడో ఇనుండ్రి. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. ఇన్నారు కదా, ఈయన తండ్రి ఇంకొక ఆయనకు భూమి అమ్మితే భూమి కొన్న ఆయన ఇప్పుడు కౌలుకిస్తున్నాడు. అయితే ఇప్పుడు బంగారం దొరుకుడు జయంగా ఆ బంగారం మాదేనని, మాకు కూడా వాటా రావాలని టానా మెట్లెక్కిండట ఈయనే. మరి పంచాది ఎట్టి తేలుతుందో గానుల్లా. ఈ బంగారం దొరుకుడు ముచ్చట్లు జయంగానైతే అద్దుమరాత్రి వచ్చి టార్చ్ లైట్లేసి మరీ దేవులాడుతున్నారట చుట్టుపక్కల ఊరోళ్ళు. పిల్లల కోసం చాలా మంది కోటొక్క మొక్కులు మొక్కుతుంటారు. ఇక పిల్లలను పెంచి గొప్పలను చేయడానికి ఎన్నో త్యాగాలు చేస్తారు తల్లిదండ్రులు. కానీ అంత చేస్తే కొసాకరకు అదే తల్లిదండ్రులను ఎటుగాని పచ్చులను చేసి ఆగం చేస్తుంటారు కొంతమంది పిల్లలు. అసొంటలో ముచ్చటి నోటి మన జోరుదారులకు పట్టుకొచ్చినాములా. చలో చూద్దాం పాండ్రి మరి వాళ్ళ బాధ ఏందో. ఇగో ఈడ కుంటుకుంటూ వస్తున్న పెద్ద మనుషుల గురించేనుల్లా ముచ్చట. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం మిడతనపల్లి ఊరు వీళ్ళది. ఈ పెద్ద మనిషి పేరు ఎనిగ ఎల్లారెడ్డి. వీళ్లకు 3 బిడ్డలు 1 కొడుకు. ముసలీడికొచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్పలెక్క చూసుకోవాల్సిన కడుపున ఉట్టిన పిల్లలు ఆస్తి గుంజుకొని వీళ్ళని ఎటుగానోళ్ళని చేసిండ్రట. మరి వాళ్ళ బాధ ఏందో వాళ్ళే చెప్తున్నారు ఇనుండ్రి. ఆవులు లేకుంటే ఇప్పుడు మాకు హాస్పిటల్ మందులు లేవు, తినడానికి బియ్యం లేవు. అన్న సరళ పెడతారు. బిడ్డలు ముగ్గురు బిడ్డలు 3 వాళ్ళు. బంగారం అంతా కూడా బిక్కపోయారు. అక్కడ 5 తులాలు తెగి చిన్న 3 తులాలు ఇంటికి పోతే కొట్టుడికి అడగనిత్తలే, మాట్లాడతలే.
అయ్యో అవ్వా ఊకో ఊకో కాటికి కాలు జాపిన ఈడులా మిమ్మల్ని అరిగోస ఊచుకొని వాళ్ళేం బాగుపడతారు గాని మీరేం బాధపడకుండ్రి సాలెనక సాలన్నట్టు ఇలా మిమ్మల తిప్పల పెడుతున్నారు రేపటి కాలాన ఆళ్ళకు సుతం అదే పరిస్థితి తప్పకుండా వస్తది గాని ఇప్పుడు మీకేం కావాలనో చెప్పుండ్రవ్వా అని అడిగితే నా పైసలు నా బంగారం నా భూమి నాకు కావాలి అంతే లేదు అనాథ హాస్టల్ పోతాం మా కొడుకు పెట్టకున్నా మా బిడ్డలు పెట్టకున్నా అనాథ హాస్టల్ పోయి బతాం సార్ మరి ఏం చేయం నెలకు 5,000 6,000 మందులు ఇద్దరు ఇవాళ నేనే చూపిద్దాం అవు మరి వాళ్ళనేది సుతం వాజీబు ముచ్చట్నే వాళ్ళ సొమ్ము వాళ్ళ దగ్గరుంటే కడుపున పుట్టినోళ్ళు ఎవరు చూడకున్నా ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చైనా బాగోగులు చూసుకుంటారు అవసరమైతే అనాథాశ్రమానికైనా ఓతామని అంటున్నారు అక్రమంగా మా పేర్ల మీదకించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని మళ్ళా మా పేరు మీదకే ఎక్కియాలని కలెక్టర్ సార్ను కలిసి వాళ్ళ గోడెల్లో వసుకున్నారు కానీ చేతగాని ఏడులా వాళ్ళని తిరగరాని ఆఫీసులో పొంటి దింపుతున్నారంటే వాళ్ళను ఎంత తిట్టినా తక్కువనే అవుతుందిలా ఆడోళ్ళు కాబట్టి వాళ్ళని మేమేం అనలేకపోతున్నాం గాని మీకేమన్నా తిట్టాలనిపిస్తే మాత్రం గట్టిగానే అందుకోండి మరిగా పబ్లిక్ కన్నులకు ఇంత కూడు పెట్టకున్న మానే గాని వాళ్ళు తినే నోటికాడి బుక్కను సుతం గుంజుకొని తల్లిదండ్రులను ఆగం చెయ్యకుండ్రి సరేనా ఇయ్యాల రేపు దొంగగాళ్ళు మస్తు అప్డేట్ ఉంటున్నారులా మార్కెట్లో ఏది పిరముంటున్నదో గాదానికే సూటు పెడుతున్నారు వెనుకటి గజ దొంగల లెక్క అద్దుమ రాత్రులు కాలి నడకన తిరిగి పర్షాన్ల పడకుండా ఇస్మార్ట్గా దొంగ తెలివి చూపెడుతున్నారు అట్లా అల్కగా పనొడగొట్టుకొని గిడ దొంగోడు నిఘా కళ్ళకు ఎట్లా చిక్కిండో చూడుండ్రి వీళ్ళ తాళ్ళు దెంప వీళ్ళ కాళ్ళిరిగిపోను ఇలా చేతులు వాడిపోను పొద్దుగాల పెద్ద పరిశానం మోపేసారు కదా దొంగ బడివగాళ్ళు శ్రీకాకుళంలో ఇలా మబ్బుల బైక్ మీద బయలుదేరి బట్టెవాజుగాళ్ళు అర్ధగంటలనే కనబడ్డ బంగారు తాళనాల్లో దెంపుకుంటా పోయిర్రు ముగ్గురు మైలక్కల మెడలకించి గంటె పుస్తలను దెంపిర్రు కార్గిల్ పార్కు దిక్కు గీ రేణుకక్క వాకింగ్ చేస్తుంటే ఇంకో గల్లీలా రేగి లక్ష్మక్క నడుచుకుంటా పోతా అంటే బలిజపల్లి కాడ సూర్యకుమార్ అక్క ఆకిలి ఉడుస్తా అంటే తుపుక్కున దెంపుకొని బండి మీద కనబడకుండా మాయమైండ్రు దగ్గర 10 తులాల బంగారం దాకా చదురుకపోయిండ్రు ఎంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే బుడ్డ కెమెరాలలో చూసి బండి నెంబర్ తోని ఎరకబట్టే పనిలో పడ్డారు కానీ గా బండి సుతం కొట్టేసిందేనట ఒక్క బండితోనే పోతే ఎట్లా అని వరుస పెట్టి చదురుకపోయినట్టున్నారు దొరుకుడైతే జరంత కష్టమే అట్టున్నది ఇక గిడ ఇట్లుంటే బండ్లే పెట్రోల్ అని సుతం విడిచిపెడతలేరు సోడిగాళ్ళు పిరమ్మాలను కొనే పని లేకుండా వచ్చినమా కొట్టేసినమా వెళ్ళిపోయినామా అన్నట్టే బండి మీద వచ్చి బంకుల పెట్రోల్ నింపుకున్నంత అల్కా నింపుకపోయిండు కదా వీడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంటి ముంగడ పెట్టిన బండ్లను ఇట్లా లూటి చేసిండు శాతగానోడు దినాంగ్ ఇట్లనే ఎంత ఫుల్ చేపించినా ఖాళీ అవుతున్నాయట బండ్లు గిదెక్కడి పరిసరాన్ని కెమెరాలలో చూస్తే దొంగోని పనితనం బయట పడ్డది పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట మరి పెట్రోలే కదా అని ఇడిచిపెడతారో సీరియస్ గా తీసుకొని ఇడిచిపెట్టకుండా పట్టుకుంటారో చూడాలి మరి ఇక 100 మంది తిరిగే ఫంక్షన్లను చూద్దాం ఇడిచిపెడతలేరు దొంగగాళ్ళు వారెవ్వా వీడు మామూలోడు కాదు కదా పిట్ట కొంచెం కూతగనం అంటే గిదే కావచ్చు పోండ్రి భూమికి జానల్ లేడు గాని గజ దొంగలను మించే ఉన్నాడు పిల్వాని పెళ్లికి పోయి తినుడే ఈయనమంటే చీఫ్ గెస్ట్ లెక్క కలరింగ్ ఇచ్చి బంగారం ఉన్న బ్యాగునే కొట్టేసిండి ఈ చిన్న దొంగోడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ దిక్కు రాయల్ అంబియన్స్ బ్యాంకెట్ హాల్ లో లగ్గం అయితే సూటు బోటుతోనే ఎంట్రీ ఇచ్చిండు వరకట్నం తీసుకునే పిల్లగాని తల్లికే సూటి పెట్టిండు ఆమె వెనకాలనే ఉండి తిరిగంగానే బ్యాగు మాయం చేసి బుడుబుంగ లెక్క మాయమైండు ఆ నుంచి ఆ బ్యాగులా 1,00,000 రూపాయలు 2 తులాల బంగారు గొలుసున్నదట నా బ్యాగును ఎవరో ఎత్తుకపోయారని లబలబ మొత్తుకుంటే కెమెరాల సీన్లు చూసి షాక్ అయ్యారు పెళ్లిళ్ళంతా ఎంబటే కాకిలా కబురు పెడితే కేసు రాసిరట ఈ గజ దొంగ ఎక్కడ దాక్కున్నా దొరకబట్టుడే అని శపథం చేసిరట కానీ జనాలు ఇల్వగల్ల సామాన్లున్నప్పుడు ఏ మార్చి ఉండకుండ్రి అటెంకా పోయినాయని ఆగం కాకుండ్రి సరేనా ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి ఈ ఊళ్ళా ఇవాళ జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ అట్లనే ఇంక మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసండు ముచ్చట్లు ఆడ వస్తుంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి టాటా